50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ దళితుల భూ పంపిణీ పథకంలో తనకొచ్చిన భూమిని అగ్ర కులస్తులు ఆక్రమించుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం డిఆర్ఆర్ పురంకి చెందిన ఒక పేద దళితుడు పడుతున్న ఇబ్బందులను చిత్తూరు జిల్లా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దయ్యాల రమేష్ బాబు గుర్తించారు. 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ దళితుల భూ పంపిణీ పథకంలో తీసుకొచ్చిన భూమిని అగ్ర కులస్తులు ఆక్రమించుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం డిఆర్ఆర్ పురంకి చెందిన ఒక పేద దళితుడు పడుతున్న ఇబ్బందులను గుర్తించి చిత్తూరు జిల్లా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దయ్యాల రమేష్ బాబు స్పందిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసి దీనిపై పోరాటం కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వాయిదాలో ఎంఆర్ఓ హాజరు కాలేదు కాబట్టి వచ్చే బుధవారానికి కబ్జాదారులతో కలిసి ఎంఆర్ఓ హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. జీడి నెల్లూరు నియోజకవర్గము ఎస్ఆర్పురం మండలం డిఆర్ఆర్ పురం చెందినటువంటి ఈ పిచ్చయ్య అనే దళితుడు 50 సంవత్సరాల క్రితం డీకేటీ భూమిలో అనుభవంలో ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వము వీళ్ళందరికీ పట్టాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం 50 సంవత్సరాలుగా ఈ దళిత భూముల్ని అగ్రవర్ణాల వారు ఎక్కడ చూసినా అక్కడ ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దళితులకు న్యాయం చేసే వారు ఒకరు కూడా లేకపోవడం నిజంగా మాకు దురదృష్టకరం. గత ప్రభుత్వంలో కూడా మనం చూసాము, ఎక్కడ కూడా ఎస్సీలకి న్యాయం చేసినట్టు దాఖలాలు మేము చూడలేదు. ఈరోజు ఇతనికి కోర్టు నుంచి కూడా ఇతనికి ఫేవర్గా ఆర్డర్లు అయింది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పట్టాలు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన భూమి మీద ఆయన పోలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ అగ్రవర్ణాలు ఇతన్ని రానియకుండా బెదిరించడం చూస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కలెక్టర్ గారి దృష్టికి నిన్న తీసుకుని రావడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ రోజు అధికారులందరినీ పిలిపించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంఆర్ఓ గారు రాలేకపోయినారు. దాని మీద పూర్తి విచారణ జరిపి వెంటనే నివేదిక సమర్పించాలని నెక్స్ట్ వీక్ బుధవారం నాడు మళ్ళీ తిరిగి రమ్మని చెప్పడం జరిగింది. మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. కలెక్టర్ గారు ఖచ్చితంగా మా దళితులకి న్యాయం చేస్తారు, ఆయన న్యాయం వైపే ఉంటారని మేము పూర్తి విశ్వాసంతో ఈ పిచ్చయ్యకి న్యాయం చేయడానికి మేము సర్వదా కృషి చేస్తామని మీ అందరికీ విన్నవించుకుంటున్నాము.